وأراقب الرحمن جل جلاله وتقدست أسماؤه وتعالى وأكون للوطن الحبيب مشيدا أنمى إليه. మొన్న పేర్ల పండగకు ఒక అతను అగ్నిగుండంలో నమాజ్ చేస్తున్నాడు. చూశారు లేదు మీరు? వాడు జాని నమాజ్ చేసుకొని అగ్నిలో నమాజ్ టకటక అంటే జస్ట్ ఒక 10 సెకండ్లలో అయిపోయింది మొత్తం నమాజ్ అంతా కూడా. మజీదుకు వచ్చి నమాజ్ చేయరా నాయన అంటే వాడు అగ్నిగుండంలో దిగి నమాజ్ చేస్తున్నాడు. ఇలా తయారైపోయింది ఓవర్ యాక్షన్. ఈ అతి ప్రేమ, ఈ అతి అనేదే మార్గభ్రష్టత్వం వైపునకు తీసుకెళ్తుంది. కావున సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక విధానము, ఒక పద్ధతిని నేర్పించిపోయారు. నువ్వే కనుకైనా సరైన ముస్లిం అయితే, నువ్వే కనుక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవాడివైతే ఆయన నేర్పించిన పద్ధతి మీద నడువు, ఆయన పెట్టిపోయినటువంటి పద్ధతి మీదనే నువ్వు జీవితం గడుపు. అలా కాదని చెప్పేసి మా ఊరి వాళ్ళంతా ఇలా చేస్తున్నారు అందుకే నేను అలా చేస్తున్నాను, మా తాత ముత్తాతలంతా ఇలా చేశారు అందుకే నేను అలా చేస్తున్నాను అంటే కనుక రేపు స్వర్గం అనేది మీ తాత ముత్తాతల చేతుల్లో లేదని గుర్తుపెట్టుకో. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. సర్వ ప్రశంసలు, సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త, భూమి ఆకాశాల నిర్మాత, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. ప్రియమైన నా ధార్మిక సోదరులారా, ఈరోజు నేను మీ ముందు ప్రసంగించబోయే అంశం బిద్అత్ మరియు వాటి యొక్క నష్టాలు అన్నటువంటి అంశం మీద ప్రసంగిస్తాను. చెప్పేటటువంటి నాకు, వినేటటువంటి మీకు ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, నేను మీ ముందు ఖురాన్లో సూరే ఆల్ ఇమ్రాన్ 104, 105, 106, 107 వాక్యాలు పఠించాను. ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడో ఒక్కసారి మనము విందాము. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, మేలు వైపునకు పిలిచే, మంచిని చేయమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసిన తర్వాత కూడా వర్గాలుగా విడిపోయి విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. మహాశిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగిన వారిని ఉద్దేశించి, మీరు విశ్వసించిన తర్వాత తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా ఈరోజు శిక్షను చెవి చూడండి అనబడుతుంది. తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి ముఖాలు కలిగిన వారు దైవ కారుణ్యంలో ఉంటారు, అందులో వారు కలకాలం ఉంటారు. ఈ ఆయతులకి ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తాత్పర్యం చెప్పారు. నల్లగా వాడిపోయినటువంటి ముఖాలు ఎవరి అంటే అహ్లే బిదాత్, బిదాతును అనుసరించిన వారి ముఖాలు. తెల్లగా ప్రకాశిస్తున్న ముఖాలు ఎవరివంటే బిదాతుకు దూరంగా ఉండి స్వచ్ఛమైన తౌహీద్ మీద ఉన్న వారి ముఖాలు. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు చెప్పారు. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? ఆయన పుట్టగానే
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరం నమిలి అతని నోట్లో వేసి ఇతను జ్ఞానవంతుడు కావాలని మూసా అలైహిస్సలాం దువా చేశారు. ఆ సహాబీ అంటున్నారు, నల్లబడిపోయిన ముఖాలు ఎవరి అంటే అహ్లే బిదాత్ వారి ముఖాలు. విశ్వసించిన తర్వాత కూడా వాళ్ళు తిరస్కార వైఖరికి ఒడిగట్టారు. విశ్వసించారు, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అని విశ్వసించారు. విశ్వసించిన తర్వాత అల్లా ఆజ్ఞలు పాటించలేదు, మూసా అలైహిస్సలాం తరీకా లేదు. అందుకే ఖయామత్ రోజున వారి ముఖాలు నల్లగా వాడిపోయి ఉంటాయి. బిదాతు చేసిన వారి ముఖాలు నల్లగా వాడిపోయి ఉంటాయి. బిదాతుకు దూరంగా ఉన్నటువంటి వారి యొక్క ముఖాలు, సున్నతుకు అనుగుణంగా జీవితం గడిపిన వారి ముఖాలు తెల్లగా ప్రకాశమానంగా ఉంటాయని ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు. సోదరులారా, అసలు బిదాత్ అంటే ఏమిటి? బిదాత్ అంటే ఖురాన్ హదీసుతో సంబంధం లేకుండా, ఇస్లాం ధర్మంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కొత్త కార్యాన్ని తీసుకొని వచ్చి ఇస్లాంలో ఆచరించడాన్ని బిదాత్ అని అంటారు. అంటే అతను చేసే కార్యానికి ఖురాన్ నుండి దలీలు ఉండదు, హదీసు నుండి దలీలు ఉండదు, ప్రవక్త జీవితం నుండి దలీలు ఉండదు, సున్నతు నుండి దలీలు ఉండదు. ఒక కొత్త కార్యాన్ని తీసుకొని వచ్చి ఇస్లాంలో జొప్పించడాన్నే బిద్అత్ అని అంటారు. అయితే సోదరులారా, తౌహీద్కి ఏ విధంగా వ్యతిరేకము షిర్కు అయి ఉంటుందో, తౌహీద్కు వ్యతిరేకంగా షిర్కు ఏ విధంగానో, అలాగే సున్నతుకు వ్యతిరేకంగా బిదాతు అలా, సున్నతుకు వ్యతిరేకంగా బిదాత్ అనేది అలాగా. అయితే ఈరోజు బిదాత్ అనేది ఏ విధంగా అయిపోయిందంటే, బిదాతు చేసేవారికి కూడా అది తెలియదు మేము బిదాతు చేస్తున్నామని. అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం, ఈ విధానంలో ఉన్నారే కానీ వారు చేసేది బిదాత్ అన్న విషయం వారికి తెలియదు. ఎందుకు తెలియదంటే, మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. మా గురువుగారు చెప్తుంటారు, ఎప్పుడు నమాజుకు రాలేదు, వాడిని బలవంతంగా నమాజుకు తీసుకొని వచ్చాడు ఒక అతను. అరే నాకు నమాజు రాదురా బాబు అని అంటే, లేదో నేను ఎట్ట వంగుతానో నువ్వు అట్లే వంగో, నేను ఎలా చేస్తానో నువ్వు అలాగే చెయ్యని చెప్పాడు. మొత్తానికి వాడు బలవంతం మీద తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి సఫ్లో నమాజ్లో నిలబడ్డాడు. ఈయన పక్కన నిల్చున్నాడు, పక్కన నిలబెట్టుకున్నాడు. చూడు నేను ఎలా చేస్తానో అలాగే నువ్వు చేయనన్నాడు. అంటే ఇతను ముందర నిలబడుకున్నోడికేమో ఏంటంటే లుంగి కట్టుకొని వచ్చాడు, జారిపోతాను. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు, లుంగి కట్టుకోమని ఎదుటోని అట్ట గీకుతున్నాడు, లుంగి జారిపోతుంది సరి చేసుకోరా నాయనా అని. ఈడేం చేస్తున్నాడు, వాని ముందర ఉన్నోని గీకుతున్నాడు. అయితే ఇలా నమాజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చెంపగా పెట్టి ఒకటి లాగాడు. ఎందుకురా గోకుతున్నావని. నాకేం తెలుసు, నువ్వు గోకావు నేను గోకాను, నాకు తెలదు, నువ్వు చేసావు, నువ్వు ఎలా చేయమనో అలా చేసావు, అందుకే చేశాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు బిదాతు చేసే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంతే. దానికి ఖురాన్ నుండి కానీ, హదీస్ నుండి కానీ, ప్రవక్త జీవితం నుండి కానీ, సహాబాల జీవితాల నుండి ఎలాంటి ఆధారాలు లేకుండానే దాన్ని అమలు చేసేస్తున్నారు. ఇది రేపు మాకు నష్టదాయకమా లాభదాయకమా అని రవ్వ కూడా ఆలోచించడం లేదు. సోదరులారా, శైతాను షిర్కు కంటే ముందు బిదాతు చేయిస్తాడు. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క కాలం కంటే ముందు ఏ విధంగా వారితో షిర్కు చేయించాడో తెలుసా? వద్, సువా, యగూస్, యవూక్, నస్ర్, వీళ్ళు 5 మంది మహా గొప్ప దైవారాధకులు, చాలా గొప్ప మనుషులు వీళ్ళు. వాళ్ళు చనిపోయిన తరువాత శైతాను వారి వద్దకు వచ్చాడు, వారి సంతానం వద్దకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, వీళ్ళు మీ పూర్వీకులు మహా గొప్ప దైవారాధకులు చనిపోయారు కదా, ఏమి మీరు వీళ్ళనిట్టే మర్చిపోతారా? మరి ఏం చేయమంటారు? వాళ్ళు ఎక్కడ కూర్చొని అల్లాను ఆరాధించేవారో మీరు కూడా అక్కడే కూర్చోండి,
మీకు బర్కత్ వస్తుందని చెప్పాడు. మళ్ళీ ఏం చెప్పాడు? మీరు అల్లాను డైరెక్ట్గా అడగకుండా అల్లా మాకు వద్దు ద్వారా సంతానాన్ని ప్రసాదించు, అల్లా మాకు యగూసు సువా ద్వారా మాకు వర్షాన్ని కురిపించు అని ఇలా వేడుకోవడం మొదలుపెట్టారు. శైతాన్ ఎప్పుడు కూడా చచ్చిపోయిన వాళ్ళు మీ పెద్దోళ్ళు వాళ్ళను మొక్కండి అంటే మొక్కుతారు, అలాగే మొక్కరు. అందుకని బిదాతు తరీకాలో వస్తాడు శైతాన్. అందుకే చెప్పాడు మీరు వాళ్ళను మర్చిపోకండి, మరేం చేయాలి? వారి రూపాలను తయారు చేసుకోండి. తయారు చేసుకొని వాళ్ళను మొక్కేమంటే మొక్కేస్తారా? మొక్కరు. మళ్ళీ ఏం చెప్పాడు? వాళ్ళ యొక్క చిత్రపటాలు రూపాలు మీరు తయారు చేసుకొని మీ ఇండ్లలో తగిలించుకోండి, బర్కత్ వస్తుంది. మీ వ్యాపారాల కొట్లలో పెట్టుకోండి, బర్కత్ వస్తుంది. పొద్దున్నే పోయేటప్పుడు వాళ్ళ ముఖాలు చూసిపోండి, మీకు బర్కత్ వస్తుందని నేర్పాడు సైతాను. షిర్కు కంటే ముందు బిదాతు పుట్టిస్తాడు. మరి ఎవరు చెప్పారు? పొద్దున్నే లేచి వాళ్ళ ముఖం చూస్తే బర్కత్ వస్తుందని ఎవరు చెప్పారు? అల్లా నుండి ఏమైనా పిలుపు వచ్చిందా? లేదు. పోనీ అప్పటి ప్రవక్త ఏమైనా చెప్పి ఉన్నాడా? లేదు. ఎవడో శైతానుగా అడుగుచి చెప్తే ఎలా నమ్మేది? ఈరోజు కూడా పరిస్థితి అదే. ఎందుకంటే సోదరులారా, ఏదైతే ఈరోజు షాబాన్ 15వ రాత్రి షబే బరాత్ అని చేస్తారో దాని వాస్తవికత ఒక్కసారి చూడండి. నాబ్లిస్ అనేటువంటి పట్టణం నుండి ఇబ్నే ఉబై హుమైరా అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అది ఎప్పుడు? హిజ్రీ శకం 448వ సంవత్సరం. నాబ్లిస్ అనే పట్టణం నుండి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బైతుల్ మక్దిస్కి వచ్చాడు, పలస్తీనాకి. వచ్చి షాబాన్ 15వ తేదీ రాత్రి ఆ మజీదులో నమాజ్ చదివాడు. అతను అద్భుతంగా ఖురాన్ పారాయణం చేసేవాడు. అతని వెనకాల ఒక వర్గం వచ్చి నమాజ్ చదివింది. ఆ విధంగా ఆ రోజు నుంచి బిదాత్ అనేది ఆరంభమైంది. షాబాన్ నెల 15వ తేదీకి సంబంధించినటువంటి ఒక్క హదీసు కూడా ఆధారాలు లేవు. అలాగే ఇప్పుడు ఇబ్నే ఉబై హుమైరా అనేటటువంటి వ్యక్తి కల్పించిన ఒక బిదాతు పనిని ఈరోజు యావత్తు ముస్లిం సమాజము స్థాపిస్తుందా లేదా? స్థాపిస్తుంది. అరే ఒక్కసారి ఆలోచించండి. అతని విధానాన్ని మీరు ఫాలో అవ్వటానికి అతనేమైనా ప్రవక్తనా? అతనేమైనా సహాబీనా? అతనేమైనా తాబయినా? అతనేమైనా తాబేయినా? ఏది కాదే. మరి ఎందుకు అతని మార్గాన్ని అనుసరించాలి? అర్థమవుతుందా సోదరులారా? కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు షాబాన్ నెల ఉండిందా లేదా? షాబాన్ నెలలో మూసల్లల్లాహు బతికున్నారా లేదా? షాబాన్ నెల 15వ తేదీ మూసల్లల్లాహు జీవితంలో ఎన్నోసార్లు వచ్చింది కదా. ఏ రోజైనా ఆయన 100 రకాతులు నమాజ్ చదివారా? షాబాన్ 15వ తేదీ. ఏ రోజైనా సరే మజీదులకు లైట్లు తగిలించేసి జాగారాలు చేశారా? మరి ప్రవక్త చేయలేదు, సహాబాలు చేయలేదు, తాబయిన్లు చేయలేదు, తాబయిన్ కూడా చేయలేదు. వీళ్ళెవరూ చేయనటువంటి ఒక కొత్త బిదాతు కార్యాన్ని 448వ హిజ్రీలో ఒక కొత్త వ్యక్తి తీసుకొని వస్తే దాన్ని ఈరోజు అమలు చేయటాన్నే బిద్అత్ అని అంటారు సోదరులారా. బిదాతు కార్యం చేయటం వల్ల ఎలాంటి పుణ్యము రాదు. కావున ఇస్లాంలో ఏదైనా ఒక కార్యాన్ని మనము చేస్తున్నామంటే అది మొదటగా అల్లా ఆదేశించినది ఉండాలి, ప్రవక్త స్థాపించినది ఉండాలి, ప్రవక్త ముసలసలం ఆచరించినది ఉండాలి, సహాబాలు ఆచరించినది ఉండాలి. అప్పుడు మనము కూడా ఆచరించాలి. మరి ఈ షాబాన్ 15వ తేదీ రాత్రి ఈ హంగామాలు ప్రవక్త చేయలేదు కదా, సహాబాలు కూడా చేయలేదు కదా. మరి నువ్వెందుకు చేస్తున్నావు? దీన్ని బిద్అత్ అని అంటారు. అల్లా ఆదేశించని కార్యం ఏదైనా సరే అది రేపు రద్దు చేయడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దున్. మేము ఆదేశించని పని ఏదైనా మీరు చేస్తే అది మేము రద్దు చేస్తాము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి
నువ్వు ఆ రోజు 100 కాదు 200 రకాతులు నమాజ్ చదివినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే, ఏమీ లాభం లేదు. ఎందుకంటే అది ప్రవక్త నేర్పినది కాదు. అలాగే సోదరులారా, ప్రతి జుమ్మాలో, ప్రతి మజీదులో, ప్రతి ఖతీబు చెబుతూనే ఉంటాడు, కుల్లు బిదఅతిన్ దొలాల వ కుల్లు దొలాలతిన్ ఫిన్నార్. ప్రతి నూతన కార్యము, ప్రతి బిదాతు ఒక బహు చెడ్డ మార్గం, ప్రతి చెడ్డ మార్గము నరకానికి తీసుకెళ్తుందని ప్రతి జుమ్మాలో ఖతీబులు చెబుతూనే ఉంటారు. కావున బిదాత్ అనేది నరకానికి తీసుకెళ్తుంది, దాని నుండి తప్పకుండా దూరంగా ఉండాలి సోదరులారా. మరి బిదాతు కార్యము నువ్వు ఎంత మంచి సంకల్పంతో చేసినా, ఎంత ఖర్చు పెట్టి చేసినా అది అల్లాహ్ దగ్గర రద్దవుతుంది. ఏ విధంగా రద్దవుతుందంటే సోదరులారా, ఈదుల్ అద్హా పండక్కి అంటే బక్రీదు పండుగ రోజున ఒక వ్యక్తి ఏం చేశాడంటే, కుర్బానీ జంతువును కుర్బానీ ఎప్పుడు ఇచ్చాడంటే పండుగ నమాజు చేయక మునిపే ఇచ్చేశాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఈ సమాచారం వచ్చింది. వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ కుర్బానీ చెల్లదు, పండుగ నమాజు అయిన తర్వాత మళ్ళీ ఒక జంతువును కుర్బానీ చేయన్నారు. సోదరులారా, అతను జంతువును కుర్బానీ చేసింది ఎవరికి? అల్లాహ్ కోసమే కదా, అవునా కదా? అల్లాహ్ కోసమే కదా, పుణ్యం రావాలనే చేశాడు కదా. మరి ఎందుకు రద్దయిపోయింది? పండగ తర్వాత చేయడం ప్రవక్త సున్నత్. ఇతనేం చేశాడు? తొందరపడి పండగ ముందే చేసేశాడు. అరే, మనము ఇచ్చింది కుర్బానీ జంతువునే, అతనిచ్చేది కుర్బానీ జంతువునే. మనము చేస్తుంది అల్లాహ్ కోసమే, అతను చేస్తుంది అల్లాహ్ కోసమే. నేను 20,000 పొట్టేల కోసం పెట్టాను, అతను కూడా 20,000 పొట్టేల కోసం పెట్టాడు. మరి నాది స్వీకరించబడుతుంది, అతను రద్దు అయిపోయింది. కారణం ఏంటి? నేను సున్నతును అనుసరించి పండగ నమాజు తర్వాత కుర్బానీ ఇచ్చాను. అతను సున్నతుతో సంబంధం లేకుండా ఒక కొత్త బిదాతు పని చేసి పండగ ముందే కుర్బానీ ఇచ్చాడు. ఇది బిదాతుకు సున్నతుకు తేడా. అర్థమైందా? కావున సున్నతు ప్రకారము చేసేవాడు పుణ్యాన్ని పొందుతాడు, బిదాతు ప్రకారం చేసేవాడు పాపాన్ని పొందుతాడు. చేసేది అల్లాహ్ కోసమే, కానీ ప్రవక్త విధానం అనేది ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అలాగే చాలామంది బక్రీదు పండుగ కుర్బానీ ఇచ్చేటప్పుడు కూడా ఒకే పొట్టేలు, ఒకే జంతువు, ఒకే భాగము నీ కుటుంబీకుల తరపున అందరికీ ఒక్కటే సరిపోతుంది. కానీ ఇక్కడ మన అహ్లే బిదాతు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లేదు లేదు అలా కాదు, ఈ సంవత్సరము మా నాన్న పేరుతో ఒక జంతువు, వచ్చే సంవత్సరం మా అమ్మ పేరుతో ఒక జంతువు, మళ్ళీ వచ్చే సంవత్సరం మా తమ్ముడు పేరుతో ఒక జంతువు, దాని తర్వాత నా పేరుతో ఒక జంతువు. ఇది బిదాతు, ఇది బిదాత్. అయితే మనం ఇచ్చేది ఒక జంతువే, వీడు 10 జంతువులు ఇస్తున్నాడు అంటే మనకంటే ఎక్కువ అల్లా మార్గంలో ఖర్చు పెడుతున్నాడు, మనకంటే ఎక్కువ వీడే కుర్బానీ ఎక్కువ ఇస్తున్నాడు. అయినా కూడా వాడిది చెల్లదు. కారణం ఏంటి? అది ప్రవక్త విధానం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా భార్యలు ఉన్నారు నాయన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా కూతుర్లు ఉన్నారు నాయన. ఆయన ఏ రోజు ఒక్కొక్క కూతురు పేరు మీదుగా ఒక్కొక్క జంతువుని ఎప్పుడూ కొయ్యలేదు, ఒక్కొక్క భార్య పేరుతో ఒక్కొక్క జంతువుని ఎప్పుడూ కొయ్యలేదు. కుటుంబీకుల తరపున అందరి తరపున ఒక జంతువునే కుర్బానీ ఇచ్చారు. ఇది ప్రవక్త సున్నత్తు, ఇది ప్రవక్త విధానము. మరి నువ్వు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మనిషి పేరుతో ఇస్తే అది విధానము కాదు, అది బిదాత్. సోదరులారా, ఇటువైపు స్థలం ఎక్కువ ఉంది, అటువైపు అక్కడంతా ఎక్కువ ఉన్నారు. కొద్దిగా ఇటు వచ్చేయండి ఇన్షాల్లా, ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొద్దిగా ఇటు జరగండి. సోదరులారా, దాని తర్వాత మన సోదరుల్లో చాలామంది మిలాదున్ నబీ పండుగ చేస్తుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలు. అయితే సోదరులారా, మన సోదరులు వాళ్ళేదో ప్రవక్త అంటే కోపం కాబట్టి కాదు చేసేది, ప్రేమతోనే చేస్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద వారికి ఉన్న ప్రేమతోనే అలా చేస్తున్నారు. కానీ ఈ అతి ప్రేమే రేపు వాళ్ళ నరకానికి తీసుకెళ్తుంది. ఎలా చూడండి, ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు.
వచ్చి అన్నారు, అల్లా యొక్క ప్రవక్త నాకు ఒక పని ఉంది, చేసి పెట్టరా అన్నాడు. ఇన్షా అల్లా అన్నారు. అల్లా మరియు మీరు తలిస్తే అయిపోతుందన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం ఎర్రగా కందిపోయింది. అల్లా తలిస్తే అవుతుందను, మరి నా పేరు ఎందుకు తీసుకొస్తున్నావు? చూసారా, అల్లా తలిస్తే అవుతుందని చెప్పు, అంత మటుకే. నేను తలిస్తే అవుతుందని ఎందుకు అంటున్నావు? అల్లాతో సాటి కల్పించుకున్నారు. అలాగే అతి వినయం, అతి ప్రేమ, అతి విధేయత అనేది యాటు వరకు దారి తీస్తుందంటే షిరుకుకు దారి తీస్తుంది. పాపం మన నస్రానీలు, మన క్రైస్తవ సోదరులు కూడా వాస్తవానికి ఈసా లాంటి ప్రవక్త, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, మూసా అలైహిస్సలాం వారు, హారూన్ అలైహిస్సలాం వారు, జకరియా అలైహిస్సలాం వారు, చాలామంది ప్రవక్తలు అందరూ ఈసా లాంటి ప్రవక్తలే. కానీ ఇక్కడ అందరు ప్రవక్తలను తక్కువ చేసి మా ప్రవక్తను ఒక్కనే హైలైట్ చేశారు. ఎంతవరకు హైలైట్ చేశారంటే అల్లాతో సమానంగా చేసేసి అల్లా కుమారుడు అని చెప్పేశారు. ఈ ఓవర్ యాక్షనే నేడు ముస్లిం సమాజంలో కూడా ఉంది. ఈ ఓవర్ యాక్షనే ముస్లిం సమాజంలో కూడా ఉంది. అందుకే మిలాదున్ నబీ పండుగలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇక రండి, అలా చేసే సోదరులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆలోచించండి మీరేం చేస్తున్నారో. మీరు ప్రవక్త పైన ఉన్న ప్రేమ కారణంగా మీరు మిలాదున్ నబీ పండుగలు చేస్తున్నారు కదా, మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అమితంగా ప్రేమించిన సహాబాలకు ప్రవక్త అంటే ప్రేమ లేదంటారా? లేదా? సహాబాలంటే ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసము తమ ధనాన్ని, తమ ప్రాణాన్ని సర్వం త్యాగం చేసినటువంటి మహావీరులు వాళ్ళు. ఉహద్ యుద్ధంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాయపడితే శత్రువులు బాణాలు వదులుతూ ఉంటే ఆ బాణాలు ప్రవక్తకు తగలకూడదని తమ శరీరాలు అడ్డం పెట్టి పోరాడినటువంటి వ్యక్తులు, ప్రాణాలు అడ్డుపెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాపాడుకున్న యోధులు వాళ్ళు. అంత ప్రేమ ప్రవక్త అంటే వాళ్ళకి. మరి వారిలో ఏ ఒక్కడు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజును చేయలేదే? సహాబాలలో ఏ ఒక్కడు కూడా మిలాదున్ నబీ పండుగ చేయలేదు. తాబయిన్లు కూడా చేయలేదు, తాబయిన్లు కూడా చేయలేదు. ఎవరు చేయలేదు? మరి వాళ్ళకంటే ఎక్కువ నీకు ప్రేమ ఉందనే అర్థము? ఎందుకు చేస్తున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా నా పుట్టినరోజు పండుగలు చేయమని చెప్పలేదే, అల్లా కూడా చెప్పలేదే. ఖురాన్లో ఎక్కడే కానీ ప్రవక్త పుట్టినరోజు జన్మదిన వేడుకలు చేయండి అని ఎక్కడ చెప్పలేదే. మరి అల్లా చెప్పలేదు, సహాబాలు కూడా ఆచరించలేదు, ప్రవక్త సైతం చేయమని ఆదేశించలేదు. మరి అల్లా చెప్పనిది, ప్రవక్త చెప్పనిది, సహాబాలు ఆచరించనిది నువ్వెందుకు చేస్తున్నావు నాయన? ఈరోజు దేనికి చేస్తున్నావు? కావున దీన్నే బిద్అత్ అంటారు, దీన్నే బిద్అత్ అంటారు. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు ఈరోజు మసీదులకి, దర్గాలకి సీరియల్ లైట్లు తగిలిచ్చేసి, రంగురంగుల పేపర్లు తగిలిచ్చేసి, డీజేలు పెట్టుకొని నాతులు పాడుతూ ఈ విధానాన్ని ఏదైతే ఈరోజు ముస్లిం సమాజంలో మనం చూస్తున్నామో ఇదే స్పష్టమైనటువంటి బిదాత్, మార్గభ్రష్టత్వం అంటే. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే ఫాతిమా రదియల్లాహు అన్హాకు ప్రేమ లేదా? అలీకి ప్రేమ లేదా? అబూబకర్ రదియల్లాహు అన్హు వారికి ప్రేమ లేదా? ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ప్రేమ లేదా? మరి వాళ్ళు ఏ రోజైనా ఆయన పుట్టినరోజు జరిపినట్టు ఆధారాలు ఉన్నాయా? మరి వాళ్ళు చేయనటువంటి పనిని నువ్వు ఎలా చేస్తున్నావు? దీన్నే బిదాత్ అంటారు. నువ్వు ఆయన జన్మదిన వేడుకల కోసం లక్షలు ఖర్చు పెట్టి దర్గాలో భోజనాలు పెట్టించినా, ఆయన పుట్టినరోజు సందర్భంగా నువ్వు మస్జిద్లో 1000 మందికి అన్నదానం చేసినా ఇదంతా నీకు పాపమే తప్ప పుణ్యము కాదు. కావున ఆరాధన పేరుతో ఏదైతే చేస్తారో, ఆచారాల పేరుతో ఏదైతే చేస్తారో వాటికి ఖురాన్ నుండి, హదీస్ నుండి దలీల్ కావాలి. అప్పుడే మనము వాటిని ఆచరించగలము. ఎందుకంటే అషూరా ఉపవాసం ఉంటున్నాం. ఎందుకుంటున్నాము? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు అషూరా ఉపవాసం ఉన్నారు, ఉండమని మనకు చెప్పారు. అందుకే మనం పాటిస్తున్నాం. అరఫా ఉపవాసం ఉంటున్నాము.
ప్రవక్త గారు ఉన్నారు, ఉండమని చెప్పారు, అందుకే చేస్తున్నాం. కుర్బానీ ఇమ్మన్నారు, ఇచ్చారు, ఏమని ఆదేశించారు, అందుకే చేస్తున్నాం. మరి ఈ జన్మదిన వేడుకలన్నవి ఎందుకు చేస్తున్నట్టు? బట్టలు దొడిగే విధానాన్ని మనకు నేర్పించారు, చెప్పులు దొడిగే విధానాన్ని మనకు నేర్పించారు, అన్నం తినే విధానాన్ని మనకు నేర్పించారు, బాత్రూమ్కి వెళ్ళే విధానాన్ని మనకు నేర్పించారు, చివరికి భార్యాభర్తలు కలుసుకునేటటువంటిప్పుడు చదివే దువా కూడా మనకు నేర్పించిన ఆ ప్రవక్త తన పుట్టినరోజును జరుపుకోవటము మర్చిపోయారంటారా? చెప్పండి. దీన్నే బిదాత్ అంటారు. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు చెయ్యరాదు. ఇది బిదాత్ అవుతుంది సోదరులారా. అలాగే సోదరులారా, ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు 1కి 10 సార్లు మనము ఆలోచించాలి. 1కి 10 సార్లు మనం ఆలోచించాలి. ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఎన్ని అడుగుతాడో, దాని గురించి ఎంత రీసెర్చ్ చేస్తాడో, బాగా పని చేస్తుందా లేదా, కూలింగ్ బాగా వస్తుందా లేదా, వారంటీ ఎంతకాలము, గ్యారంటీ ఎంతకాలము, ఎన్నో అడుగుతాడు. అంటే నువ్వు కొనేటటువంటి అల్పమైన వస్తువు పట్ల నీకు ఇంత జాగ్రత్త ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి అమల్ అది అల్లా దగ్గర స్వీకరించబడుతుందా లేదా అన్నటువంటి జాగ్రత్త ఎందుకు లేదు? ఆ భయం నీకు ఎందుకు లేదు? కావున సోదరులారా, ఏవంటే అవి చేసుకుంటూ పోతే అల్లా దగ్గర స్వీకరించబడవు. అల్లా ఆదేశించినది, ప్రవక్త ఆచరించినది, సహాబాలు అమలు చేసినది అయితేనే అల్లా మన నుండి దాన్ని కుబుల్ చేస్తాడు. సోదరులారా, చాలామంది బిదాతులు అనేవి ఎలా అయిపోయినాయంటే, ఒక సోదరుడు మస్జిద్కి వచ్చాడు, ఉజూ చేశాడు. ఉజూ చేసిన తర్వాత ఏలు ఆకాశం పైకి ఎత్తుతున్నాడు. తర్వాత ఏం చేశాడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు తీసుకొని ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఏంటి సోదరా ఇలా చేస్తున్నామని చెప్పేసి అంటే, మా పెద్ద మస్జిద్ ఇమాం సాబ్ చేస్తూ ఉండగా నేను చూశాను, అందుకే చేస్తున్నాను అన్నాడు. లేదు తమ్ముడు, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం కాదు. అసలు ఉజూ ఎలా చేయాలో చూడని నియత్ కాడి నుంచి మొత్తం అంతా నేర్పించాం. తర్వాత అంటున్నాడు, మాకు తెలియదండి, ఆ ఇమాం సాబ్ ఎలా చేస్తే మేము అలాగే చేస్తున్నామని. ఈరోజు ముస్లిం సమాజంలో కూడా అదే ఉంది. ఏది బిదాతో ఏది సున్నతో తెలుసుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది ఈరోజు. కావున మనం చేసే ప్రతి కార్యం బిదాత సున్నత అన్నటువంటిది మనం తప్పనిసరిగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 1కి 10 సార్లు రీసెర్చ్ చేసి మరి సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఎందుకంటే చూడు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతులు ఏవైతే ఉన్నాయో అవి పాటించడం లేదు, ఏవైతే బిదాత్ ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు, వాటికి పెద్ద కుర్చీ వేస్తున్నారు. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నం తినేటప్పుడు బిస్మిల్లా అని చెప్పారు, అది చెప్తాడా? చెప్పడు. నీళ్ళు తాగేటప్పుడు బిస్మిల్లా చెప్పాలి, చెప్తాడా? చెప్పడు. తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లా చెప్తాడా? చెప్పడు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సలాం చెప్పాలి, చెప్పడు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు దువా చదవాలి, చదువుతాడా? చదవడు. వాహనం ఎక్కేటప్పుడు దువా చదవాలి, చదువుతాడా? చదవడు. ఎక్కడ చదువుతాడు? ఫాతిహాలు చదువుతాడు, మొత్తం అన్ని వంటకాల మీద పెట్టి. అది లేదు, దాన్ని మాత్రం పకడ్బందీగా చేస్తాడు. ఏవైతే ఉన్నాయో వాటిని చేయమంటే చేయడు. ఇది నేటి ముస్లిం సమాజంలో ఉన్నది. కావున సోదరులారా, ఎక్కడ సున్నతును పాటించాలో అక్కడ మనము తప్పనిసరిగా తెలుసుకున్నట్టయితే బిదాతు మన నుండి దూరమవుతుంది. ఏది సున్నతో ఈరోజు ప్రజలకు తెలియడం లేదు. అసలు సున్నత్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సున్నత్ అని దేన్ని అంటారో నేర్చుకోవాలి. సున్నతు విధి విధానాలు ఏంటో నేర్చుకోవాలి. అప్పుడు బిదాత్ అంటే ఏంటో అర్థమవుతుంది. సున్నత్ తెలియకపోవడమే బిదాతు మనిషిలో జొరబడుతుంది. సున్నత్ అంటే ఏంటో అర్థం కాలేదు కాబట్టే బిదాతుని ఈరోజు ఆచరిస్తున్నారు. బిదాతునే సున్నతుగా భావించి పాటిస్తున్నారు. కావున ఇక్కడ అంటే అలా చేయడానికి గల కారణం ఏంటంటే, సున్నతును ఆచరిస్తే ఒప్పుకోవడం లేదు జనాలు, బిదాతును పాటిస్తే ఎంకరేజ్ చేస్తున్నారు. కడపలో ఒక సోదరుని పెళ్ళికి వెళ్ళాం, భయానికి పిలిచారు, వెళ్ళాం. వెళితే ఆ సోదరుడికి అల్లా దయ వల్ల తౌహీదు సందేశం అందింది, తౌహీదులో ఉన్నాడు. ఆ పిల్లోడికి నికా చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో పసుపు తాడు ఒకటేసి టెంకాయ కట్టారు నడుముకి.
ఆ పిల్లోడు నాకు వద్దు కుయ్యో మర్రో అని మొత్తుకుంటున్నాడు. వాళ్ళ పెద్దోళ్ళు ఒప్పుకోవడం లేదు, తగిలిస్తున్నారు. అతను చెప్తున్నాడు, నేను ఇస్లాం నేర్చుకున్నాను, నాకు ఈ మధ్యనే ఇస్లాం తెలిసింది, ఖురాన్ అది చదివాను, ఇవన్నీ చేయకూడదు, ప్రవక్త విధానం ప్రకారం నేను పెళ్లి చేసుకుంటాను అంటుంటే వాళ్ళు ఎలా పడితే అలా తిడుతున్నారు. నీకేం తెలుసు, ఊరుకోరా నువ్వు అని చెప్పేసి గదమాయిస్తున్నారు. అంటే ప్రవక్త సున్నతును వద్దంటున్నారు, బిదాతును చేయమని ప్రోత్సహిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రజలు సున్నతుకు దూరం అయిపోయారు, సహీ తరీకాకు దూరం అయిపోయారు. అందుకే శైతాన్ ఏం చేశాడు, వాళ్ళ మెదళ్లలో బిదాతే సరైనటువంటిదని పెట్టేశాడు. అందుకే అల్లాహ్ తాలా ఖురాన్లో ఒక మాట అంటున్నాడు, వారు చేసుకున్న కార్యాలన్నీ సర్వనాశనం అవుతున్నప్పటికీ మేము చేసేదంతా సవ్యంగానే ఉంది అని అనుకుంటున్నారు. వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము చేసేదంతా సక్రమంగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. కావున అలాంటి వారు తప్పనిసరిగా ఆ బిదాతు నుండి దూరం కావాలంటే అసలు సున్నత్ అంటే ఏంటో వారికి తెలియాలి. ఈ బిదాతులకు ప్రాణం పోస్తుంది ఎవరు? దొంగ మౌల్వీలు, దొంగ ఇమాం సాబు బిదాతులకు ప్రాణం పోస్తుంది వాళ్ళే. ఆరోగ్యాలు బాగలేవు అనే ఒక సాకుతో బిజినెస్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, మౌలానా నాకు ఆరోగ్యం బాగలేదనంటే 50,000 ఇవ్వు, నాకు వదిలే నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు. 50,000? ఎందుకంటే 50,000 అంటే మరి అయితే కరీమా 1,11 సార్లు ఎవరు చదువుతారు? అయితే కరీమా చదవాలి, 1,11 సార్లు చదవాలి. ఎవరు చదువుతారు? దువాలు చదవాలి, మరి కష్టపడాలి కదా. 50,000 ఇచ్చేసి అంతా నేను చూసుకుంటా అని చెప్పేసి అంటారు. అయితే కరీమా అంటే ఏంటి? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో దైవ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు చేసిన దువాను ప్రస్తావించాడు. వదన్నూని ఇదద్దహబ ముగాదిబన్ ఫదన్న అల్లన్ నక్దిర్ అలైహి ఫనాదా ఫి ظులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినద్ ظాలిమీన్ ఫస్తజబనా లహు వనజ్జైనాహు మినల్ గమ్మి వకదాలిక నున్జిల్ ముమినీన్. ఈ ఆయతు తీసుకొని అయితే కరీమా అని చెప్పేసి దర్గాల బయట రాసి ఉంటారు, మసీదులు బయట రాసి ఉంటారు, షాపులకు రాసి ఉంటారు, బోర్డులు తగిలిచ్చేసి ఉంటారు. అసలు ఆయత మక్సద్ ఏంటి? దైవ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు పడవలో ప్రయాణం చేస్తున్నారు, దూకేశారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన్ని కాపాడారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంత మినద్ ظాలిమీన్. అల్లా నువ్వు పరమ పవిత్రుడువు, నువ్వు తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు, నేనే దోస్తుల్లో చేరిన వాడిని అని అల్లాతో దువా చేయగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఫస్తజబనా లహు వనజ్జైనాహు మినల్ గమ్, ఆయన్ని ఆ యొక్క బాధ నుండి విముక్తి చేశాడు. వకదాలిక నున్జిల్ ముమినీన్, మేము విశ్వాసులను ఇలాగే రక్షిస్తామని చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కష్టాలలో దుఃఖాలలో బాధలలో ఉన్నప్పుడు ఈ ఆయతు చదవండి, అల్లా మిమ్మల్ని కష్టాల నుండి విముక్తి కలిగిస్తాడని చెప్పారు. దీన్ని పట్టుకొని బిజినెస్ చేసేస్తున్నారండి ఈ దొంగ మౌలానాలంతా. దీన్ని పట్టుకొని బిజినెస్ చేసేస్తున్నారు. ఎలా? మీ కష్టం వస్తే, బాధ వస్తే ఆయతే కరీమా చదివితే పోతుంది. అది ఎలా? మీరు చదువుకోండి అని చెప్పరు, మేము చదువుతాం. దానికేంటి 50,000 60,000 డబ్బులు తీసుకొని కర్మగాలి ఎవడైనా నాకు కాలు సరిగా పనిచేయట్లేదని పోయినాడంటే ఆ సాకుతో ఇంకా ఏం చేస్తారంటే వాడిని బాగా పిండేసి వాడి కాడు ఉన్నంత లాగేస్తారు. అంటే నువ్వు 50,000 డబ్బు తీసుకొని ఆ అయితే కరీమా 1,11 సార్లు చదివితే అల్లా నీ మాట విని వాళ్ళకు సిఫా ఇస్తాడా? బిజినెస్. నీళ్లు దమ్ చేస్తే 500, దారం వేస్తే 500, తాయితేస్తే 500, కొత్తగా ఇంట్లో చేరేటప్పుడు ఎవరైనా ఖురాన్ కానికి పిలిస్తే 5,000, మళ్ళా బట్టలు పెట్టాలి. ధర్మాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఇలాంటి వారే రేపు కయామత్ రోజున తమ పొట్టల్లో అగ్నితో నింపుకుంటున్నారు. అలాంటి దొంగ మౌలానాల మాటలు వినకండి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తఆలా
వీళ్ళు 50,000 డబ్బు తీసుకొని లేదా 1000, 2000 డబ్బు తీసుకొని మీకోసం దువా చేస్తే అలాంటి వారి దువాలను అల్లా అంగీకరిస్తాడా? అంగీకరించడు. డైరెక్ట్గా మీరు అల్లాను అడగాలి. అల్లా మాకు బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు తొలగించు ప్రభువు అని చెప్పేసి మీ గోడును, మీ బాధను అల్లాతో చెప్పుకుంటే అల్లా స్వీకరిస్తాడే. కానీ వాడికి 5,000 డబ్బులు ఇస్తే ఆ డబ్బు తీసుకొని వాడి ధర్మంతో బిజినెస్ చేస్తే అలాంటి వాడి యొక్క దువాను అల్లా అంగీకరిస్తాడా? కావున ముస్లిం సోదరులారా, ఇలాంటి దొంగ మౌలానాల యొక్క మాటలు వినకండి. ఇలాంటి దొంగ ముజావర్లు, ఇలాంటి దొంగ పండితులు, దొంగ ఇమాం సాబులు, దొంగ ఫకీర్లు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారి మాటలు వినకండి, నమ్మకండి. బిదాతులకు ప్రాణం పోస్తుంది వీళ్ళే. సున్నతును తెగ్గొట్టేసి, సున్నతుకు ప్రజలను దూరం చేసేసి బిదాతుకు ప్రాణం పోసి ప్రజల్లో వ్యాపింపజేస్తుంది ఈ నీచులే. అందుకే వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్లు ఎలా ఉంటాయంటే, కోడిని కోస్తే 10 రూపాయలు, మేకను కోస్తే 100 రూపాయలు, గొర్రెను కోస్తే 100 రూపాయలు, ఆ విధంగా ఉంటుందన్నమాట. మరి కొన్ని చోట్ల ఒకసారి చికెన్ కావాలని వెళ్తే అతను నా ముందర కోస్తున్నాడు. ఏంటి మీరు ముస్లిం కాదు కదా, మరి ఏంటిది హలాల్ కాదు కదా అని అంటే, లేదు మా మౌల్ సాబు, ఆయన మజీద్ మౌల్ సాబు ఉన్నాడు, ఆయన ఈ కత్తి మీద దువా చదివిపోయినాడు, కత్తి మీద దువా చదివిపోయినాడంట. ఎన్ని కోస్తే అన్ని ఇంక హలాలేదంతా కూడా. ఈ విధంగా ధర్మాన్ని అమ్ముకుంటున్నారు సోదరులారా. నిజము. బిదాతుకు ప్రాణం పోస్తుంది ఎవరు? వీళ్ళ స్వార్థం కోసము, వీళ్ళ డబ్బుల కోసము, వీళ్ళ కకృతి కోసము ధర్మాన్ని అమ్ముకుంటూ అబాసపాలు చేస్తున్నారు. ఇలాంటి వారే రేపు కయామత్ రోజున అందరికంటే ముందు నరకానికి పోయేది. అలాంటి వారి యొక్క దుర్మార్గపు చేష్టల నుండి సున్నతు వైపునకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. నేను రాజంపేటలో మదర్సా చదివించేటప్పుడు ఒక అమ్మాయి ఇంతలావు బుక్ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. తీసుకొని వచ్చి, హజరత్ నా కోసం దువా చేయండి, నేను ఈ బుక్కులో ఇప్పటికి లా ఇలాహ ఇల్లల్లా 40,000 సార్లు రాశాను, ఇంకా 30,000 సార్లు రాయాల్సింది ఉంది, అది పూర్తి కావాలని దువా చేయండి అని చెప్పి అనింది. నీకు ఎవరు చెప్పారమ్మా ఇది 70,000 సార్లు లా ఇలాహ ఇల్లల్లా రాయాలని అంటే, లేదు మా రహమతియా మజీద్ ఇమాం సాబ్ చెప్పారు, 70,000 సార్లు లా ఇలాహ ఇల్లల్లా రాస్తే 70,000 సార్లు లా ఇలాహ ఇల్లల్లా రాస్తే 70 మందికి మనము సిఫారసు చేసి వాళ్ళ నరకం నుండి విడిపించవచ్చు అంట. అలాగే ఇంకా నరకానికి పోరు, స్వర్గానికి పోతారంట. నేను అన్నాను, అంటే 5 పూట్ల నమాజ్ అక్కర్లేదమ్మా అని చెప్పేసి అన్నాను. అదేమీ మా హజరత్ చెప్పలేదు. 70,000 సార్లు లా ఇలాహ ఇల్లల్లా రాస్తే స్వర్గానికి వెళ్తారంట, 70 మందిని తీసుకుపోవచ్చారు అన్నారు. నేను వండుకొని నోట్బుక్ వెనకాల రాసిచ్చాను. చూడమ్మా, లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహు అలా కుల్లి షైఇన్ కదీర్. ఈ దువా ఉదయం 100 సార్లు చదివితే ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క సంతతి నుండి 10 మంది బానిసలను విడుదల చేసినంత పుణ్యం. సహీ బుఖారీలో ఉంది. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖించారు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి 100 సార్లు చదివితే స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అస్తగ్ఫిరుల్లాహి వ అతూబు ఇలై 100 సార్లు చదివితే అతని పాపాలు సముద్రం నురుగుతో సమానంగా క్షమించబడతాయి. హదీసులు ఉన్నాయమ్మా, రావీల పేర్లు రాశాను, హదీసు నెమ్మలు రాశాను. ఇలా లా ఇలాహ ఇల్లల్లాహ్ 70,000 సార్లు చదివితే 70 మందిని స్వర్గానికి తీసుకెళ్ళొచ్చని, నరకం నుండి రక్షించబడతామని ఏ సహాబీ ఉల్లేఖించారో, ఏ హదీసులో ఉందో తీసుకోరామ్మా, రాయించుకోరా మీ ఇమాం సాబుని అడిగి, ఎందుకంటే అంత పెద్ద పుణ్యకార్యం నేను కూడా పొందుతాను, రేపటి నుంచి నేను కూడా రాస్తానమ్మా అని చెప్తే ఆ అమ్మాయి పోయి అడిగిన తర్వాత ఇంకా సాయంత్రం మీటింగ్ మొదలైంది. కొత్తగా చదువుకొని వస్తారు, కోవిడ్ నుంచి సౌదీ నుంచి వచ్చేస్తారు, చిన్న పెద్ద లేదు, వీళ్ళకి దలీళ్ళు కావాలంట అని చెప్పేసి గొడవ జరిగింది అక్కడ. నేను వండుకొని దాని తర్వాత చాలాసార్లు అడిగాను, లేదండి నేను మీ మీద గొడవకు రావడానికి అడగలేదు, 70 మందిని స్వర్గానికి తీసుకెళ్ళొచ్చు అంటే మాటలా, నా కుటుంబీకులు రక్షించుకుందామని నా ఆశ, నేను కూడా రాసుకుందామని నా ఆశ, అది ఆడుందో చెప్తే ఆచరిద్దామని. నోటి మాట లేదు.
ఈ విధంగా ప్రజలని మార్గభ్రష్టులను చేస్తున్నారు. ఏదైనా సరే ఒక విషయాన్ని ఇస్లాంలో ఆచరించేటప్పుడు ఇది ప్రవక్త నుండి రూఢి అయిందా లేదా, సహాబాలు దాన్ని ఆచరించారా లేదా, ఈ విధానం అనేది చెకప్ అనేది ఖచ్చితంగా అవసరము. చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. ఉమర్ బిన్ యహ్యా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనము సుననే దార్మిలో ఒక హదీస్ ఉంది. అదేమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలం చెందారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. ఒక మజీదులో వలయాకారంలో కూర్చున్నారు కొంతమంది, మొత్తం రౌండ్గా కూర్చున్నారు. మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి చేతిలో కంకర రాళ్ళు ఉన్నాయి, చుట్టూ కూర్చున్న వాళ్ళ చేతుల్లో కంకర రాళ్ళు ఉన్నాయి. మధ్యలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, పలకండి లా ఇలాహ ఇల్లల్లాహ్ 100 సార్లు అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కంకర రాళ్ళు తీసుకొని లా ఇలాహ ఇల్లల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పెడుతున్నారు. 100 రాళ్ళు అయిపోయినాయి. పలకండి సుబ్హానల్లా అంటున్నాడు, మళ్ళీ సుబ్హానల్లా సుబ్హానల్లా అని తస్బీ. కూర్చోని వాళ్ళంతా అదే చేస్తున్నారు, మధ్యలో ఉన్నవాడు చేస్తున్నారు. ఒక సహాబీ వచ్చారు, చూసి అబ్దుల్లా బిన్ మసూద్ దగ్గరకు వచ్చారు. అబ్దుల్లా బిన్ మసూద్ గారు, నేను ఆ మస్జిద్లో నమాజ్కి వెళ్ళాను, ఈ విధంగా కొంతమంది చేస్తున్నారు అని చెప్పారు. అబ్దుల్లా బిన్ మసూద్కి చాలా కోపం వచ్చింది. నేరుగా మస్జిద్కి వెళ్ళారు. మస్జిద్కి వెళ్ళి చూశారు. చూస్తే వాళ్ళు వలయాకారంలో కూర్చొని తస్బీ చేస్తున్నారు కంకర రాళ్ళతో. అబ్దుల్లా బిన్ మసూద్ అడిగారు, అరే మీరేం చేస్తున్నారంటే, మేము తస్బీ చేస్తున్నాము, తహ్లీల్ తమ్హీద్ చేస్తున్నామని చెప్పారు, జిక్ర్ చేస్తున్నామన్నారు. ఏది కంకర రాళ్ళతోనా? అవునండి అని అన్నారు. ఆయనకు కోపం వచ్చింది. మీరు లెక్కిస్తున్నది అల్లా నామస్మరణ కాదు, మీ పాపాలను లెక్కించుకుంటున్నారు. మీ పాడుగాను మీరు నాశనం అయిపోను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యొక్క జుబ్బా కూడా ఇంకా కనుమరుగైపోలేదు. ఆయన తిన్న కంచం కూడా ఇంకా లోకం నుండి కనుమరుగైపోలేదు. ఆయన ప్రియ సహచరులు కూడా ఇంకా బతికే ఉన్నారు. అప్పుడే మీరు బిదాత్ మొదలు పెట్టేశారా అని చెప్పి అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు అల్లా యొక్క లానతు వాళ్ళ మీద కురవాలని దువా చేసి అని వెళ్ళిపోయారు. తస్బీ చేసే విధానం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేతి వేళ్ళ మీద తస్బీ చేయమంటే నువ్వు కంకరాలతో చేస్తే ఇంకా ప్రవక్త నేర్పించిన తరీకా కంటే నీ తరీకా గొప్పదా? ఇక ప్రవక్త ఎందుకు ఈ విధానాన్ని నేర్పించిపోయింది? ఆయన ఓ పద్ధతిని నేర్పిస్తే నువ్వు ఓ పద్ధతిని ప్రవేశపెడతావా? ఆయన ఒక విధానాన్ని నేర్పించిపోతే నువ్వు ఒక విధానాన్ని ప్రవేశపెడతావా? ఆయన ఒక విధానం మీద మనల్ని ఉండమని చెప్పిపోతే నువ్వు మార్గభ్రష్టత్వం వైపునకు తీసుకెళ్తావా? మరి ఈరోజు చేస్తుంది అదే చాలామంది ప్రజలు. పాకిస్తాన్లో ఒక వీడియో వదిలారు, ఫేస్బుక్లో వచ్చింది, చూసా. ముందు పక్క పెద్ద కొయ్యలు 2 పెట్టుకొని ఇంత ఉంది ఒక్కొక్క పూస. ఆయన ఏం చేస్తున్నాడు, ముందర కూర్చున్నాడు. ఈ బోర్ ఎప్పుడన్నా చెడిపోతే చైన్ లాగుతారు కదా, అలా ఒక్కొక్క పూసను లాగుతూ సుబ్హానల్లా 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 అంటున్నాడు. ధర్మం ఎంత సులభమైనది, ఎంతలా కష్టతరం చేసుకుంటున్నారు. ఓవర్ యాక్షన్. ఈ ఓవర్ యాక్షన్ యాటి వరకు వెళ్ళిపోయిందంటే, మొన్న పీర్ల పండగకు ఒక అతను అగ్నిగుండంలో నమాజ్ చేస్తున్నాడు, చూశారు లేదు మీరు? వాడు జానీ నమాజ్ చేసుకొని అగ్నిలో నమాజ్ టకటక అంటే జస్ట్ ఒక 10 సెకండ్లలో అయిపోయింది మొత్తం నమాజ్ అంతా కూడా. మజీదుకు వచ్చి నమాజ్ చేయరా నాయన అంటే వాడు అగ్నిగుండంలో దిగి నమాజ్ చేస్తున్నాడు. ఇలా తయారైపోయింది ఓవర్ యాక్షన్. ఈ అతి ప్రేమ, ఈ అతి అనేదే మార్గభ్రష్టత్వం వైపునకు తీసుకెళ్తుంది. కావున సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక విధానము, ఒక పద్ధతిని నేర్పించిపోయారు. నువ్వే కనుకైనా సరైన ముస్లిం అయితే, నువ్వే కనుక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవాడివైతే ఆయన నేర్పించిన పద్ధతి మీద నడువు, ఆయన పెట్టిపోయినటువంటి పద్ధతి మీదనే నువ్వు జీవితం గడుపు. అలా కాదని చెప్పేసి మా ఊరి వాళ్ళంతా ఇలా చేస్తున్నారు అందుకే నేను అలా చేస్తున్నాను, మా తాత ముత్తాతలంతా ఇలా చేశారు అందుకే నేను అలా చేస్తున్నాను అంటే కనుక రేపు స్వర్గం అనేది మీ తాత ముత్తాతల చేతుల్లో లేదని గుర్తుపెట్టుకో, మీ ఊరు వాళ్ళ చేతుల్లో ఉందని లేదని గుర్తుపెట్టుకో, మీ ఇమాం సాబుల చేతుల్లో ఉందని మాత్రం మీరు ఏ విధంగా భ్రమపడగాకండి.
అల్లాహ్ చేతిలో ఉంది. అల్లాహ్ పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంటే అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహ్బికుముల్లాహ్ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. అల్లాహ్ అంటున్నాడు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఫత్తబిఊని, ఈ ప్రవక్తను మీరు అనుసరించండి అని అల్లాహ్ అంటున్నాడు. కండిషన్ పెట్టాడు, మీకు అల్లాహ్ అంటే ప్రేమ ఉంటే ఏం చేయాలి? ప్రవక్తను అనుసరించండి. యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్, మీరు క్షమించబడతారు, అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ప్రవక్తను అనుసరిస్తే అల్లాహ్ మీ పాపాలు మన్నిస్తాడు. ప్రవక్తను అనుసరిస్తే అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ప్రవక్తను అనుసరించకపోతే అల్లాహ్ మిమ్మల్ని ప్రేమించడు, మీ పాపాలు మన్నించడు. అలాగే సోదరులారా, ఈ మాటలన్నీ చెప్తే ఏమంటారంటే, వీళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా బిదాత్ 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 అంటూనే ఉంటారండి. మరి మీరు చెప్పండి, ప్రవక్త గారు ఫోన్ వాడినారా, మీరు ఎందుకు వాడుతున్నారు? ప్రవక్త గారు బైక్ వాడినారా, మీరు ఎందుకు వాడుతున్నారు? ప్రవక్త గారు ఫ్లైట్లో జర్నీ చేశారా, మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది బిదాత్ కాదా అని అడిగి తలతిక్క ప్రశ్నలు వేసేటటువంటి సాయిబులు కూడా ఉన్నారు. సోదరులారా, వాళ్ళకు తెలియదు ఇస్లాంలో ఆరాధనలు వేరు, వ్యవహారాలు వేరు. ఆరాధనలు వేరు, వ్యవహారాలు వేరు. ఆరాధనల్లో ఆవగింజంత తీసి పక్కన వేయడానికి నీకు అనుమతి లేదు, ఆవగింజంత తీసి ఇక్కడ చేర్చడానికి నీకు అనుమతి లేదు. వ్యవహారాలలో హరాము కానంత వరకు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. ప్రవక్త గారు చర్మంతో కుట్టిన చెప్పులు వాడారు, నువ్వు షూస్ వాడుతున్నావు, తప్పు లేదు, అది వ్యవహారం, అది ఆరాధన కాదు. ప్రవక్త గారు జుబ్బా వేసుకున్నారు, నువ్వు టీషర్ట్ వేసుకున్నావు, అది ఆరాధన కాదు, వ్యవహారం. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూరి పాకలో ఉన్నారు, నువ్వు మేడలో ఉన్నావు, అది ఆరాధన కాదు, అది వ్యవహారం. ఆరాధనకు వ్యవహారానికి తేడా తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడతారు. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిపోయినటువంటి పద్ధతి మీదనే ఉండాలి. ఫోన్ వాడితే బిదాతు కాదు సోదరా, బైక్ వాడితే బిదాతు కాదు సోదరా, ఇది వ్యవహారం, ఆరాధన కిందికి రాదు. ఆరాధనలో చూడు, మగ్రిబ్ నమాజు 3 రకాతులు అయితే నువ్వు 4 చదువుతున్నావు, అది బిదాత్. ఎందుకు అది? అది ఆరాధన. కుర్బానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పండగ ముందే ఇస్తే చల్లదన్నారు, ఎందుకు? అది ఆరాధన. ఆరాధనాపరమైన అంశాలలో ఒకటి చేర్చే అనుమతి లేదు, ఒకటి తీసేసే అనుమతి కూడా లేదు. వ్యవహారాల్లో హరాము కానంత వరకు నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, తప్పులేదు. వ్యవహారం వేరు, ఆరాధన వేరు. కావున ఇలాంటి అజ్ఞానం మాటలు మాట్లాడే వాళ్ళకు వారికి ధార్మిక జ్ఞానం లేదు కాబట్టే అలా మాట్లాడుతూ ఉంటారు సోదరులారా. ఎందుకంటే ఆరాధనలో మనం ఏం చేయలేము. ఇప్పుడు చేస్తుంది మంచి పనే, చేస్తుందేమో మంచి పనే, అయినప్పటికి కూడా అందులో అతి ఉంటే అది స్వీకరించబడదు. ఇప్పుడు లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, ఇది ఒక కలిమ కదా. ఈ కలిమ పలకటం ఏమైనా తప్ప? ఎవరైనా పలకొచ్చు కదా, తప్ప ఏమైనా? మరి అజాన్లో ఇమాం సాబు లాస్ట్ మాట లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అంటే చెల్లుద్దా? లాస్ట్ మాట ఏంటి? లా ఇలాహా ఇల్లల్లా, అంతే. ముహమ్మద్ రసూలుల్లా పలికితే తప్పేంటి? చెప్పండి, తప్పేంటి పలికితే? బిదాతు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాటి వరకే నేర్పించారు. అలాగే భోంచేసేటప్పుడు ఏం చెప్పాలి? అన్నం తినేటప్పుడు ముందు బిస్మిల్లా. లేదు నాకు ప్రేమ ఎక్కువ అని చెప్పేసి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని చెప్తే అవుద్దా? బిదాత్. నీళ్ళు తాగేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి తాగాలి, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని చెప్పి తాగితే అవుద్దా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిస్మిల్లా వాటి వరకే నేర్పించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన కాడికి ఆగిపో, ఎక్స్ట్రా పోమాకు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యాడికైతే ఆగిపోమన్నారు ఆడే ఆగిపో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియపరుస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తుకద్దిము బైన యదయిల్లా వ రసూలిహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, మీరు అల్లాహను ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహను ఆయన ప్రవక్తను మీరు మించిపోకండి. మించిపోతే ఏమవుతుంది? మీ కర్మలు వ్యర్థమైపోతాయి. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లా చెప్పిన కాడ నువ్వు బిస్మిల్లానే చెప్పాలి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చెప్తే అది బిదాత్ అయిపోతుంది.
కావున సోదరులారా ముహమ్మద్ ఎంత నేర్పారో అంత మటుకు మాత్రమే మనం ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖూదు, ఆయన ఏదైనా ఇస్తే దాన్ని స్వీకరించండి. వమా నహాకుమ్ అన్హు ఫంతహు, ఆయన నిరాకరించిన దాని జోలికి వెళ్ళకండి. కావున ముహమ్మద్ వారు ఎంత నేర్పారో అంతే పొందు, ఎంత ఆయన ఇచ్చారో అంతే తీసుకో. అతి అనేది ఎక్కువ మించిపోతే కనుక అది అవిధేయత అవుతుంది. సోదరులారా ఇలా చెప్పుకుంటే చాలా బిదాతులు చాలా బిదాతులు ఉన్నాయి సోదరులారా. అలాంటివన్నీ కూడా మనము తప్పనిసరిగా తెలుసుకొని, సున్నత్ అంటే ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఇప్పుడు తర్వాత ఇన్షాల్లా ఒక 6-7 నిమిషాల్లో ముగించేస్తాను ఇన్షాల్లా. బిదాతు ద్వారా నష్టాలు, ఈ మాట తెలుసుకొని మనం ముగించేసుకుందాం. ఎందుకంటే మన అంశమే అది కదా, బిదాతు దాని ద్వారా కలిగే నష్టాలు. సోదరులారా, బిదాతుకు పాల్పడిన వాడు అల్లాహకు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపినట్టే. అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు, అతీఉల్లాహ వర్ రసూల్, మీరు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. వలా తుబ్తిలు అమాలకుం, మీ కర్మలను నాశనం చేసుకోకండి అని అల్లాహ్ అన్నాడు. అంటే మీరు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపితే మీ కర్మలు బాగా భద్రంగా ఉంటాయి, మీరు అవిధేయత చూపితే మీ కర్మలన్నీ కూడా వ్యర్థమైపోతాయని చెప్పడం జరిగింది. కావున అల్లాహకు ప్రవక్తకు అవిధేయత చూపిన వాడు అవుతాడు. రెండో పాయింట్, చేసిన కార్యాలన్నీ కూడా రద్దయిపోతాయి. అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడంటే, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీనా ఫలా యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరిన్, ఏ వ్యక్తి అయితే ఇస్లాం కాని దాన్ని తీసుకొని వచ్చాడో ఆ వ్యక్తి యొక్క ఆచరణ మా దగ్గర స్వీకారయోగ్యం కాదు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున షెబే బరాతు ప్రవక్త చేయలేదు, అల్లాహ్ ఆదేశించలేదు, అది బిద్దాతు. దాన్ని అల్లాహ్ రేపు ఖయామత్ రోజున తీసుకోడు, దానికి బదులు మీకు పాపం వస్తుంది. అలాగే ఇంకా ఏవైతే బిదాతు కార్యాలు ఉన్నాయో ఆ బిదాతు కార్యాలన్నీ మీరు తీసుకుపోయి అల్లాహ్ దగ్గర పెడితే అల్లాహ్ వాటిని స్వీకరించాడు. మీరేమంటారు, అల్లాహ్ నేను పలానా మొహర్రం రోజున 200 మందికి భోజనం తినిపించాను, నా పుణ్యమేది? అది నీ ప్రవక్త చేశాడా? లేదల్లా, లేదు, పుణ్యం లేదు, పోను. అంటే ఏ కార్యమైనప్పటికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసి ఉంటేనే అది మనము చేయాలి, దాన్ని రేపు అల్లాహ్ కబూల్ చేస్తాడు. ఆయన చేయకుండానే నువ్వు 200 మందికి కాదు 2 లక్షల మందికి భోజనం తినిపించినా లాభం లేదు. అలాగే సోదరులారా, హౌజే కౌసర్ వద్ద నెట్టివేయబడతాడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఖయామత్ రోజున తీవ్రమైనటువంటి దాహంతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలందరికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన పుణ్య సహస్రాలతో చేతులతో హౌజే కౌసర్ నీళ్ళు ఇస్తారు. అల్హమ్దులిల్లా, ఆ భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. ఆ రోజు ఆయన చేతులతో మనకు నీళ్ళు అందిస్తారు సోదరులారా. మరి అందరూ కూడా వరుసగా లైన్లో కట్టి ఉండి అందరూ వస్తూ ఉంటారు. అప్పుడు దైవదూతలు కొంతమంది ఆ లైన్లో ఉన్న వారిని అందరినీ లాగి పక్కన పడేస్తూ ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, వాళ్ళు నా దాకా రానివ్వండి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే లేదు ప్రవక్త, మీ మరణం తర్వాత వీళ్ళు ధర్మంలో లేని కొత్త కార్యాలు చేర్చారు, వీళ్ళు బిదాతీలు, వీళ్ళు నీ చేతుల మీదుగా నీళ్లు తాగడానికి అర్హులు కారనంటే అలాంటి దుర్మార్గులను లాగిపడేయండి అంటారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నేను చనిపోయిన తర్వాత నా ధర్మంలో కొత్త విషయాలు తీసుకొచ్చారా? అవును. ఆ రోజున వాళ్ళంతా అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారు. కావున బిదాతు పనులు చేసిన వాళ్ళు రేపు హౌజే కౌసర్ వద్ద నెట్టివేయబడతారు. వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా నీళ్లు తాగే భాగ్యానికి కూడా నోచుకోరు, దౌర్భాగ్యమైన స్థితిలో రేపు ఉంటారు. అలాగే బిదాతు చేసేవాళ్ళు నరకానికి పోతారు. బిదాతు చేసేవాళ్ళు నరకానికి పోతారు. కుల్లు బిదాతిన్ దొలాల వకుల్లు దొలాలతిన్ ఫిన్నార్, ప్రతి ఒక్క కొత్త నూతన కార్యము బహు చెడ్డ మార్గం, ప్రతి చెడ్డ మార్గము నరకానికి తీసుకెళ్తుంది. కావున బిదాతు పని చేసిన వాడు నరకానికి వెళ్తాడు. చాలిస్మాలు, దస్మాలు, మంగ్నీలు ఇవన్నీ చేసేవాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూతుళ్ళు లేరా అండి? 4 ఉన్నారు. ఫాతిమా, రుకయా, ఉమ్మే కుల్సుమ్, జైనబ్. వీళ్ళకి పెళ్ళిళ్ళు చేశారా లేదా? చేశారు. ఏ రోజైనా మంగిని చేశారా? చెప్పండి.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బతికుండగానే ఆయన కూతురు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, భార్య కూడా ఖదీజా రదియల్లాహు అన్హా చనిపోయింది. ఏ రోజన్నా చనిపోయిన వాళ్ళ పేరు మీదుగా దస్మాలు చేశారా, చాలిస్మాలు చేశారా? చెప్పండి. ఆయన చేయనివన్నీ ఈరోజు నువ్వు చేసేసి పుణ్యాన్ని ఆశిస్తే ఎక్కడి నుంచి పుణ్యం వస్తుంది సోదరా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతోమంది పిల్లలకి ఆయన అల్హమ్దులిల్లా ఖత్నా చేయమని ఆదేశించారు, చేశారు కూడా. మరి ఖత్నా చేసే అబుద్దు ఏ రోజైనా సరే ఫంక్షన్లు చేశారా? పెళ్ళిళ్ళు అబుద్దు గుర్రం మీద ఊరేగించారా? ఆయన చేయనవి, ఆయన సహాబాలు చేయనవి ఈరోజు మనం చేసి మేము ముస్లింలు అని చెప్పుకుంటున్నాము, మాకు పుణ్యం వస్తుందని చెప్పుకుంటున్నాము. ఎలా ఉందంటే సోదరా, నేను ఒక మస్జిద్కి వెళ్ళాను. అంటే దారి గుండా వెళ్తుంటే మస్జిద్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, అవును మీరేం తెలుగులో మాట్లాడుతున్నారే అన్నాడు. లేదండి నేను ఇస్లాం స్వీకరించాను, నాకు ఉర్దూ పెద్దగా రాదని చెప్పాను. అవునా, అటైతే మాకంటే ముందు స్వర్గానికి మీరే పోతారన్నాడు. నేను వెళ్ళే విషయం పక్కన పెట్టు, మీరు 5 పూట్ల నమాజ్ చేస్తారన్నా. లేదు శుక్రవారం వచ్చా అన్నాడు. అంటే నువ్వు శుక్రవారం వచ్చి పైగా ఫత్వా ఇచ్చుకుంటున్నావు, నాకంటే ముందు మీరు స్వర్గానికి పోతారని. అంటే ఈయనకేదో స్వర్గం సర్టిఫికేట్ రాయి చేసినట్టు. తర్వాత మళ్ళీ వచ్చాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన గడ్డం ఉంది, మస్జిద్కి వచ్చాడు, ఉజూ చేసుకుంటున్నాడు. ఆయన ఎవరండి? మస్జిద్ ప్రెసిడెంట్ అన్నాను. ప్రెసిడెంట్ కాదు, ఆయన ఈ ఊర్లో ఉంటాడు, భలే పర్ఫెక్ట్ మనిషి అని చెప్పేసి అన్నాడు. అంటే ఎట్లా, ఏ విధంగా పర్ఫెక్ట్ అని అంటే, ఒక్క జుమ్మా కూడా మిస్ కాకుండా వచ్చాడు మస్జిద్కి అని చెప్పేసి అన్నాడు. అంటే జుమ్మాకు కూడా రాని దరిద్రులు ఉన్నారంటే, అంటే అందరూ రారండి, ఎప్పుడో 2 జుమ్మాలకు ఒకసారి 3 జుమ్మాలకు ఒకసారి వచ్చా ఉంటారు. ఈయన 10 జుమ్మాకు వచ్చాడు, అందుకు పర్ఫెక్ట్. చూడండి, ఈ విధంగా ఉన్నారు. అట్లా ఏమిటంటే భ్రమలో ఉన్నారు, మేము స్వర్గానికి పోతామని చెప్పేసి. కావున బిదాతు చేసిన వాళ్ళు నరకానికి పోతారు. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బిదాతీతో స్నేహం చేయరాదు, బిదాతితో సావాసం చెయ్యరాదు. అది ఆడవారు కానీ మగవారు కానీ బిదాతితో సావాసం చేసేవాడు వారిలోని ఒకడుగానే పరిగణించబడతారు. అలాగే బిదాతికి సహాయం చేయరాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బిదాతికి సహాయం చేసేవాడు అంటే ఏదైనా ఒక బిదాతు కార్యం చేస్తున్నాడు, ఆ కార్యానికి సహకరించిన వాడు ఇస్లాం పునాదులను కూలగొట్టడంలో సహాయం చేసినట్టే అన్నారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, అరే నేను మా నాన్నగారు చనిపోయారు, నేను ఈరోజు ఆయన కోసము ఒక 100 మందికి భోజనం పెట్టిస్తున్నాను, 40వ రోజు చనిపోయి ఈరోజు కొద్దిగా నాకు పనులు హెల్ప్ చేయనంటే చెయ్యకూడదు. చేస్తే అతను ఇస్లాంలో ఒక బిదాతు, ఒక పాప కార్యానికి అతను హెల్ప్ చేసినట్టే. కావున అలాంటి వాటికి సహాయము చేయరాదు. సోదరులారా, ఇక చివరి మాట, ఇలాంటి బిదాతీల పట్ల మన బాధ్యత ఏమిటి? మనము తౌహీద్ వ్యక్తులమే కదా. మరి అల్లాహ్ తాలా ఏమన్నాడు, వల్తకుం మిన్కుం ఉమ్మతున్ యద్ఊన ఇలల్ ఖైరి వయఅమురూన బిల్ మఅరూఫ్ వయన్హౌన అనిల్ మున్కర్ వఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. మీలో ఒక వర్గం మంచిని ఆదేశించేదై ఉండాలి, చెడును త్రుంచేదై ఉండాలి. ఇలాంటి వర్గమే సాఫల్యం పొందుతుందని అల్లాహ్ అంటున్నాడు కదా. మరి నీ కళ్ళ ముందర బిదాతు కనపడినప్పుడు, నీ కళ్ళ ముందర బిదాతు చేస్తున్నప్పుడు నువ్వు చెయ్యి పెట్టి ఆపాలా లేదా? కనీసం బోధించనైనా బోధించాలా లేదా? బోధించాలి. బోధించడము లేదు, ఆపడము లేదు. పైగా ఏం చేస్తున్నారు? నేను వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారండి అని చెప్పి వెళ్తున్నారు. నేను వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ నాతో తెగదింపులు చేసుకుంటారండి అని వెళ్తున్నారు. లేదు, బిదాతును రూపుమాపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బిదాతును ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. బిదాతును ఖండన చేయాలంటే ముందుగా వాడికి తౌహీదు సున్నత్ అంటే ఏందో నేర్పాలి. తౌహీదు సున్నత వైపునకు వస్తే ఆటోమేటిక్గా బిదాతు పోతుంది. అలాగే ఒక బిదాతి తౌబా చేసుకోలేడు. బిదాతి తౌబా చేసుకోలేడు. కారణం ఏంటో తెలుసా? పాపాత్ముడు తౌబా చేసుకుంటాడు, నరకం నుండి రక్షించబడతాడు, స్వర్గానికి వెళ్తాడు. కానీ బిదాతి స్వర్గానికి వెళ్ళలేడు, తౌబా చేసుకోలేడు. కారణం ఏంటో తెలుసా? నేను చేస్తుంది కరెక్టు, నేను చేస్తుందే కరెక్ట్ అనే ధీమాలో ఉన్నాడు. కాబట్టి అతను చేస్తుంది తప్పుని గ్రహించడం లేదు. బిదాతు చేసుకుంటున్నాడు, పాపాలు పెరిగిపోతున్నాయి, తౌబా చేసుకోవడం లేదు. ఎందుకంటే నేను చేస్తుంది కరెక్టు.
కావున అందుకే మూసా అలైహిస్సలాం అన్నారు, పాపాత్ముడు ఏదో ఒక రోజున స్వర్గానికి వెళ్తాడు. ఎందుకంటే నేను చేస్తుంది తప్పు పాపం అని గుర్తిస్తాడు, అల్లాహ్తో తౌబా చేస్తాడు, అల్లాహ్ క్షమిస్తాడు, స్వర్గానికి ఇచ్చిపెడతాడు. కానీ ఒక బిదాతి మాత్రము వకుల్లు బిదాతిన్ దొలాల వకుల్లు దొలాలతిన్ ఫిన్నార్, అతను నరకానికి పోతాడు, తౌబా చేసుకునే అవకాశం కూడా అతనికి లేదు. కావున సోదరులారా, చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో విని వదిలిపెట్టేసామన్నట్టుగా లేకుండా చెప్పిన మాటలు ఇన్షాల్లా 10 మంది వద్దకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజల్ని తౌహీద్ వైపునకు, సున్నత వైపునకు ఆహ్వానించండి. బిదాతును రూపు మాపే బాధ్యత మనందరి చేతుల్లో కూడా ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోకండి సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీద్పై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని ఖురాన్ మరియు హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అల్లాహ్ మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.